बाहर गए? आप घर में हैं? हाँ, हम गांव से बात कर रहे हैं, तुम्हारे गांव से, गौतापुर तांडूर। तुम्हारे घर से बात कर रहे हैं। तुम्हारे बड़े पापा है यहाँ? बड़े पापा है, वोटर लिस्ट के पूरी मैपिंग हो रहा ना। हाँ, वो आपको नहीं मालूम? मम्मा है? హలో తెలుగు వస్తుంది కదా? తాండ్రకి వెళ్ళి మాట్లాడుతున్నాము. మేము గౌతాపూర్ వచ్చినాము. నా పేరు దారా సింగ్, టీసీసీ చేసినాను. అయితే ఈ ఓటర్లు మన ఓటర్ లిస్ట్ రాస్తున్నారు ఇప్పుడు అంతా. అయితే మీరు బయట ఉన్నారు కదా, మీరు కూడా ఓటర్లు మన అక్కడ రాపించుకుంటారా ఇక్కడ రాపించుకుంటారా ఎట్లా అయింది అనేది మాట్లాడదామన్నట్టు ఫోన్ చేసినాము. మీ ఇంటికి వచ్చినాం ఇక్కడ. మీ బావ గిట్ట అందరు ఉన్నారు కదా, అందరు ఇక్కడ ఉన్నారు. అందుకే ఒక్కసారి మీకు ఫోన్ చేసి అడుగుదామన్నా. ఇక్కడనే కదా? సరే సరే మంచిది. మీ బావతో ఒకసారి మాట్లాడండి. అదే అదే మీ బావకు మాట్లాడు ఒకసారి. ఫోన్లో బాబే లేడు కదా? లేదు కానీ నీది ఒక్కరు పంపించాలి. ఇద్దరు ఫోటో కావాలి, కొత్తవి కావాలి. మళ్ళీ కొత్తవి పంపించాలి, కానీ కొత్తగా పంపించాలి. సరేనా? చెప్పు తమ్ముడు చెప్పు. సరేనా? ఆధార్ కార్డ్స్ కూడా పంపి. పాస్పోర్ట్ మీ శివకు బావకు పంపి, బావ కానీ బావ కొడుకు కానీ పంపి, చించుకంట పంపి. సరేనా? లేకుంటే నా నంబర్ ఉంటే మాకు పంపి. సరేనా? సరే సపోజ్ 2002 ఉంటుంది. సరే తర్వాత ఈమెయిల్ 2002 ఎంటకు రండి, ఎంటకు వస్తే అందరు కవర్ అవుతారు. వీడికి వచ్చి ఉన్నది 2002 ఆడ ఓటేసింది. కానీ ఇప్పుడు వచ్చింది వీడు ఎప్పటి నుంచి చేస్తున్నది అంటే ఈ మధ్యలో ఓటర్ రాస్తుంది, లిస్ట్ పేరు రాసుకున్నారు, ఇస్తున్నది. ఇచ్చుకున్నాక 2002 మీకు అడుగుతాం, వీళ్ళు దొరకదని ఇప్పుడు లింక్ అడిగి తీసుకోవాలి, తీసుకోవాలి అంతే కదా. అందుకే కొంతమంది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. హిందూ మాత్రం ఏ ఓటు ఓటుకుంటే కన్ఫ్యూజ్ అయితే కొద్దిగా ఏ ఒక్క ఓటు కూడా చాలా మందికి మన ఊళ్ళో రాస్తారు, వేరే ఊరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేవు, వేరే లేదు, మ్యాపింగ్ కాలే, కాలే వాళ్ళు ఇస్తలేరు కూడా. అక్కడ లేవు అంటారు. సరే నేను ఇల్లు కట్టుకున్నాం, నేను అక్కడ బాగానే వచ్చింది సార్. వాళ్ళు వచ్చింది 2002 వచ్చింది కానీ కాకపోతే కిరాయి వాళ్ళు ఇప్పుడు షాపాలు వస్తే అందరూ వస్తారు. ఏమనుకుంటున్నారంటే అక్కడనే మేడం వచ్చేటప్పుడు మేడం ఆమెతో మాట్లాడాలి. వీడియో తీస్తున్నాం.